మెదక్ జిల్లాని వర్షం మొదలకుతులం చేసింది. వర్షం కాస్త తగ్గినప్పటికీ వరద పెరుగుతోంది. హవేలీ ఘన్పూర్ మండలం సద్దనలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షం పడింది. నాగ్పూర్లో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రాత్రి మరొకసారి భారీ వర్షం కురిసిందంటే మెదక్ జిల్లాకు కాళ్లరాత్రే. ఇప్పటికే చాలా గ్రామాలు అంధకారాల్లోనే ఉన్నాయి. రేపు జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షం జిల్లాని అతలాకుతలం చేసింది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో మాత్రం ఇప్పటికే పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా జనజీవనం స్తంభించిపోయింది. ప్రధానంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మెదక్ నియోజకవర్గంలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హవేలీ ఘన్పూర్ మండలం, పాపన్నపేట మండలాల్లో మాత్రం వర్ష ప్రభావం అతి దారుణంగా అయితే ఉంది. హవేలీ గణపురం మండలంలోని వాడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ధూప్ సింగ్ తండా కావచ్చు, తిమ్మాయిపల్లి, శివాయిపల్లి ఇవన్నీ కూడా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి పసుపులేరు వాగు, అదేవిధంగా నక్కవాగు పొంగి పొరలడంతో మాత్రం ఇప్పటికే పలుచోట్ల వాగులని కూడా ఉగ్రరూపం దాల్చాయి. దీంతో పూర్తిగా ఇప్పటికే దుబ్బతండ అంతా కూడా, ధూప్ సింగ్ తండా అంతా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆ తండవాసులు అసలు బయటికి రావాలన్నా ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో మాత్రం వారంతా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ ఉంది. ఇక ఆ తండాలో దాదాపు ఒక 2 అంతస్తుల భవనం పైకి ఎక్కి దాదాపు 20-30 మంది అక్కడే తలదాచుకుంటున్నారు. మరో వ్యక్తి అక్కడ కొట్టుకుపోతుండగా ఈరోజు 4 యువకులు సాహసం చేసి, ప్రాణాలకు తెగించి మరి సాహసం చేసి భుజాల లోతు వరద నీటిలో వెళ్ళి ఆ వ్యక్తిని కాపాడుకొని తీసుకొని వచ్చారు. ఇక హవేలీ గణపురం మండలంలోనే రాజిపేట తండా వద్ద ఆటోలో వెళ్తుండగా వాగు వరద ఉధృతి అంచనా వేయకపోవడంతో ఆటోలో వెళ్తున్నటువంటి 2 వ్యక్తులు అక్కడే గల్లంతయ్యారు. మరో 6 వ్యక్తులు ఆ వాగును చూడడానికి వెళ్ళి వారు కూడా ప్రమాదవశాత్తు గల్లంతు కావడంతో వెంటనే డిఆర్ఎఫ్ టీము, ఎస్డిఆర్ఎఫ్ టీము, ఎన్డీఆర్ఎఫ్ టీంలను పిలిచి వారినైతే రెస్క్యూ చేశారు. దీంతో వారంతా కూడా ఆ ప్రాణాలతో బయటపడ్డారు. ఇక మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కూడా రేపు జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు పిల్లికొట్టాల దగ్గర ఉన్నటువంటి సబ్స్టేషన్ పసుపులేరు వాగు ఉధృతి ధాటికి మొత్తం సబ్స్టేషన్ అంతా జలమయమైంది. మొత్తం సబ్స్టేషన్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలన్నీ కూడా కొట్టుకుపోవడంతో మాత్రం మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి వర్షం తగ్గినా కూడా ఇంకా వరద తగ్గలేదు. అయితే ఒకవేళ భారీ వర్షం వస్తే కనుక మాత్రం మెదక్ జిల్లా వాసులకు మాత్రం ఈ రాత్రి కాలరాత్రిగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.